అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు శనివారం 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలంటే అనుసరించిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగముల్లో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లేఖన భాగాల్లో ఒక మాట రాయబడుతూ వస్తుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు మనం స్వస్థపరిచేవాడు గుండా అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నిన్ను స్వస్థపరిచేవాడును నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. సో దేవుడు మనం స్వస్థపరిచేవాడు కొంటున్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనం స్వస్థపరచాలంటున్నాడు. ఐగుప్తి రోగంలో నేను ఐగుప్తులు కలిగేసిన రోగంలో ఏది మీకు రాదంటున్నాడు. మిమ్మల్ని స్వస్థపరచేవాడును నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. అసలు ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగం ఏమిటి? సో ఐగుప్తీయులకి దేవుడు అనుమతించినటువంటి రోగాలు ఏంటి అని అంటే, మొదటి మాటను మనం చూడవచ్చు. ఐగుప్తులో వచ్చిన రోగములు ఏంటంటే దేవుడు అనుమతించిన రోగాలు ఐగుప్తులో. రండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచ్చిన మొదటి మాటను చూద్దాం. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, వ్యాధుల చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. సో మొదటి మాటని దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, ఐగుప్తిలో దేవుడు తీసుకొచ్చినటువంటి మొదటి రోగం ఏంటంటే పుంటి చేతను. సో ఇక్కడ మొదటి కోణాన దేవుని వాక్యం చూస్తూ వస్తున్నాం. దేవుని లేఖన భాగాలను చూసినట్టయితే ఆయన పుంటి చేత, ఐగుప్తి పుంటి చేతను, ఐగుప్తులో పుంటి చేత అనేటువంటి రోగాన్ని దేవుడు తీసుకొచ్చిన వాడుకుంటాడు. ఆ రోగాన్ని బట్టి, ఆ రోగం ఉండటం ద్వారా, ఐగుప్తిలో పుంటి రావటం ద్వారా అది ఒక రోగంగా మారిపోయి ఐగుప్తి ప్రజలందరినీ కూడా ఎంతో బాధ పెట్టిందిగా ఉంటూ వస్తుంది. ఇది మొదటి కోణం. రెండో రోగం ఏంటి? ఇదే వచనంలో మూల వ్యాధి చేతను. రెండో రోగం ఏంటంటే మూల వ్యాధి. ఈ యొక్క రోగం రావటం ద్వారా, ఈ వ్యాధి రావటం ద్వారా, ఈ మూల వ్యాధి రావటం ద్వారా, ఈ మూల వ్యాధిని బట్టి ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఐగుప్తులో ఉన్న వారు ఎంతగానో అనారోగ్య పాలవుతూ వస్తున్నారు. పుంటి చేత అనారోగ్య పాలవుతున్నారు, మూల వ్యాధి చేత అనారోగ్య పాలవుతున్నారు. వాళ్ళ జీవితాల్లో వస్తున్నటువంటి మూలమైన వ్యాధిని బట్టి అనేక మంది అనారోగ్య పాలవుతూ వస్తున్నారు. ఇక మూడో కోణం ఏంటి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనంలో కుష్టి చేతను. మానవుడి జీవితంలో వస్తున్నటువంటి ఆ ఐగుప్తులో వచ్చినటువంటి మూడవ రోగం ఏంటి? ఒకటి పుంటి, రెండు మూల వ్యాధి, మూడోది కుష్టి. సో ఈ కుష్టి చేతను, ఈ కుష్టి వ్యాధి చేతను, ఈ కుష్టి ద్వారా, ఈ కుష్టి మానవుడి జీవితంలోకి రావటం ద్వారా, మానవుడి జీవితంలో ఉన్నటువంటి ఈ వ్యాధిని బట్టి దేవుడు ఐగుప్తులను ఎంతగానో బాధించిన వాడుకుంటూ వస్తున్నాడు. ఐగుప్తులు ఉన్నటువంటి వ్యాధుల్లో మూడో వ్యాధి కుష్టి. ఈ కుష్టి చేత ఐగుప్తులు ఎంతగానో వ్యాధించబడుతున్నారు. ఐగుప్తులు ఎంతగానో అనారోగ్య పాలవుతూ వస్తున్నారు. ఐగుప్తులు ఎంతగానో అనారోగ్యంలో కూలిపోయిన వాడుకుంటూ వస్తున్నారు. ఇలాంటి కుష్టితో, అనారోగ్యంతో కూలిపోయినటువంటి ప్రజల్ని దేవుడు, ఇలాంటి జీవితం కలిగిన మనల్ని, పుంటి చేత, మూల వ్యాధి చేత, కుష్టి చేత జీవిస్తున్న మనల్ని జీవితం మార్చి మనం స్వస్థపరచడం కొరకై దేవుడు ఐగుప్తులను మన జీవితాన్ని స్వస్థపరచడం కొరకై ఆయన పరమవీడు భూలోకానికి వచ్చి మన కొరకై కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన కార్చిన రక్తం ద్వారా పుంటి వ్యాధి కానీ, మూల వ్యాధి కానీ, కుష్టి వ్యాధి చేతను మనం బాధించబడుతున్న ఈ వ్యాధుల బాధ నుండి, ఈ అనారోగ్యాల నుంచి, ఈ రోగం నుండి యేసు ప్రభు కలువరిశిలువ రక్తం ద్వారా మనం విడుదల పొందిన వారే స్వస్థత పొందుతున్న వారు కూడా. ఐగుప్తులో మూడో వ్యాధి ఇది కుష్టి. నాలుగో వ్యాధి ఏంటి? గజ్జి. నాలుగోది ఏంటంటే గజ్జి. సో నాలుగోది ఏంటంటే గజ్జి. ప్రజల జీవితాలు ఏముందంటే గజ్జి అన్నది వచ్చేసింది. ఈ గజ్జి రావటం ద్వారా ప్రజల జీవితాల్లో గజ్జి రావటం ద్వారా ఆ దేహంలోకి వచ్చిన గజ్జి దేహం మొత్తం పాకుపోయేటటువంటి రోగంగా మారిపోతుంది. ఈ గజ్జి పెద్ద రోగమై దేహం మొత్తం కూడా పాకుపోయేది ఉంది. ఇలాంటి భయంకరమైన రోగంతో కూడినటువంటి రోగాలు చూడండి, పుంటి రోగము కానీ, మూల వ్యాధి కానీ, కుష్టి రోగం కానీ, గజ్జి, ఇవన్నీ పెద్ద రోగాలుగా ఐగుప్తులు ఉంటూ వచ్చినాయి. ఐగుప్తులు ఉన్నటువంటి ఇటువంటి రోగాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇది నాలుగో రోగం ఏంటంటే గజ్జి. మానవుడి జీవితంలో ఒక సాటుకు వచ్చిందంటే ఈ గజ్జి మనకు గోగుతూ ఉంటే అది దేహం అంతా కూడా పాకిపోయేది ఉంటుంది. సో చాలాసార్లు మనం అంటాం, లోకంలో ఇలా కాదు కానీ కుల గజ్జి అంటారు, మత గజ్జి అంటారు, రకరకాల గజ్జులు అంటారు. అంటే అదేంటి? వ్యాపించిద్ది అని అర్థం. ఇక్కడ కులాలు మతాల గురించి తక్కువగా మాట్లాడుతుంది కాదు కానీ వ్యాపించేది అని అర్థం. సో గజ్జి అన్నది ఎలాంటిదంటే అనేకులకు వ్యాపించే రోగం లాంటిది. ఇలాంటి రోగం, గజ్జి అనే రోగంతో ఐగుప్తులు ఉంటూ వచ్చింది. ఇక ఐదో రోగం ఏంది? ఐగుప్తులు ఉన్న రోగం. రండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 60వ వచనం ఏంటి? నీవు భయపడిన ఐగుప్తి క్షయవ్యాధులు. సో క్షయవ్యాధి అన్నది మనకు తెలుసు. ఎప్పటికే చాలామంది క్షయవ్యాధి అన్నది వచ్చి చాలామంది కూడా జీవిస్తూ వస్తున్నారు. క్షయవ్యాధి అన్నది ఇప్పుడు వచ్చింది కాదు,
మొదట్లోనే ఐగుప్తు యొక్క ఆరంభ దినాల్లోనే క్షయవ్యాధి ఉంది. దేవుడు అనుమతించిన ఆ సన్నివేశం మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి 5వ కోణం ఏంటి? ఐగుప్తులో ఉన్నటువంటి 5వ రోగం ఏంటంటే క్షయవ్యాధి. క్షయవ్యాధితో మానవుడు ఎంతగానో బాధించబడుతున్న వాడుకు ఉంటాడు. రోగస్తుడిగా మారిపోయి ఆ రోగాన్ని, క్షయ అనే రోగాన్ని పొందుకుని మరణానికి వెళ్ళిపోతున్న వారు ఉంటారు. స్వస్థత లేనటువంటి రోగాలు ఐగుప్తులో ఉన్నాయి. కానీ ఇలాంటి రోగాలు, పుంటి రోగము కానీ, మూలవ్యాధి రోగం కానీ, కుష్ఠరోగం కానీ, గజ్జి కానీ, క్షయవ్యాధి కానీ, ఈ 5 అంతల అనుభవంతో, ఇంకా చాలా ఉన్నాయి, ఈ 5 అంతల అనుభవంతో కూడిన రోగాలు ఐగుప్తులో ఉన్నాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఎందుకంటున్నాడు అనంటే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం మనం చదువుతూ వస్తున్నాం కదా. ఎందుకంటున్నాడంటే నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియని అంటున్నాడు. సో ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగంలో మీకు రానివ్వను, ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నేనే. ఒకవేళ ఏదైనా రోగం కాకుండా ఇంకే రోగాలు వస్తున్నా మిమ్మల్ని స్వస్థపరిచేవాడు నేనే అంటున్నాడు. అయితే ఏ రోగం, ఐగుప్తులోకి వచ్చినటువంటి రోగాలు మనకు రాకూడదంటే, ఐగుప్తులో పుంటి రోగం ఉంది, ఐగుప్తులో మూల రోగం ఉంది, ఐగుప్తులో క్షయ రోగం ఉంది, ఐగుప్తులో గజ్జ అనే రోగం ఉంది, ఐగుప్తులో క్షయ అనే రోగం ఉంది. ఈ రోగాలు మనకు రాకూడదంటే బైబిల్ అంటుంది నిన్ను స్వస్థపరచువాడు యెహోవాయే. ఆయన నిన్ను స్వస్థపరచాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి? ఐగుప్తు లాంటి రోగాలు నీకు రాకుండా ఉండాలంటే నిన్ను ఆయన స్వస్థపరిస్తే, ఐగుప్తు లాంటి రోగాలు నీకు రాకుండా దేవుడు చేయాలంటే నేను చేయాల్సింది ఒకటే పని ఏంటి? ఆయన వాక్కును శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయాన్ని చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు ఖచ్చితంగా ఒకటని కాదు 5 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం చేస్తే ఐగుప్తీలకు వచ్చినటువంటి రోగాలు మనకు రావు. సో ఐగుప్తీలకు వచ్చే రోగాల నుండి మనం దేవుడు కాపాడుతాడు. అవి రాకుండా ఇంకేమైనా రోగాలు మనకు వస్తుంటే స్వస్థపరిచేవాడుకుంటాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. సో ఆయన ఏమంటున్నాడు? నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నప్పుడు దానికి ముందు ఏమంటాడు? ఐగుప్తులో కలుగు చేసిన రోగాలు ఏది నీకు రాకుండా నేను కాపాడతాను అంటున్నాడు. ఐగుప్తులు ఏ రోగాలు వచ్చినాయి? 5 విషయాలు చూసాం. పుంటి రోగము, ఇంకా మూల రోగము, కుష్ఠరోగము, ఇంకా గజ్జి, క్షయవ్యాధి. ఈ ఐగుప్తులు ఉన్న రోగాలు ఇవి మనకు రాకుండా దేవుడు కాపాడతాడు. ఇంకేమన్నా బలహీనత, అనారోగ్యాలు వస్తే ఇవి కాకుండా ఇంకేమొచ్చినా దేవుడు స్వస్థపరిచేవాడు ఉంటాడు. ఇవి కూడా రాకుండా దేవుడు ఇవి అసలు మన దగ్గర తీసుకురాడు. ఇవి రాకుండా దేవుడు స్వస్థపరిచేవాడు ఉంటాడు. సో దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే, ఒకవేళ ఇలాంటి రోగాలతో ఉండా, ఇంకేదన్నా అనారోగ్యంతో ఉండా, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు యెహోవా అన్నాడు. నిన్ను స్వస్థపరిచి దేవుడు స్వస్థపరచాలంటే, దేవుడు ఈరోజు నన్ను స్వస్థపరచాలని నువ్వు సంతోషించవాక. దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నేను చేయాల్సింది ఏంటి? ఐగుప్తు లాంటి రోగాలు ఉండా, ఇంకే రోగాలు ఉండా, వాటి నుండి దేవుడు మనం స్వస్థపరచాలంటే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఉండాలి, ఆయన కట్టలను అనుసరించాలి, వాటి ప్రకారం నడవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం స్వస్థపరచేవాడుకుంటాడు. దేవుడు స్వస్థపరచాడంటే నేను ఏం చేసినా దేవుడు స్వస్థపరచాడని సంతోషించడం కాదు. ఆయన స్వస్థపరచాలంటే మనం జీవించాల్సిన జీవితం ఇంపార్టెంట్. అలాగే మనం మంచి జీవితాన్ని కలిగి ఆయన చెప్పిన విధానంలో ఆయన మాటను వింటూ, ఆయన వాక్కును వింటూ, ఆయన మాటలకు విధేయులమై మనం జీవించి మనకు అనారోగ్యం నుండి మన స్వస్థతకు పొందుకున్నట్లు ఇలా మనం మంచివారుగా జీవించినప్పుడు, దేవుని మాట విని, దేవుని వాక్యం విని చక్కగా మనం ప్రవర్తించినప్పుడు ఆ వ్యాధుల నుండి మనం స్వస్థత నిందే వారికి ఉంటాం. దేవుడు మనం స్వస్థపరుస్తాడు. దేవుడి మాట వినకపోతే ఆ ఐగుప్తులో ఉన్న వ్యాధులు మనకు వస్తాయి. సో అలాంటి వ్యాధులు మనకు వస్తే స్వస్థత పొందుకోవడం కొరకు ఇప్పటి నుంచి దేవుని మాట విని మంచిగా జీవించి, దేవుని మాట విని దేవుని ద్వారా స్వస్థత మనం పొందుకోవడం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఇతబడిన మాటకు నీరు కట్టి ఫలించండి. మీ ద్వారా మేము స్వస్థత నిందగా వారమే, మీ ద్వారా ప్రభు మేము స్వస్థత కలిగి ఉంటాం కొరకై. ఐగుప్తు లాంటి రోగాలు రాకుండా, ఇంక మరే రోగం రాకుండా, ఒకవేళ వస్తే ఆ రోగాల నుండి స్వస్థత పొందడం కొరకే నీ మాట వింటూ, నీకు విధేయులమై నీ కట్టడలను అనుసరిస్తూ వాటిలో నడుచుకుంటూ నీ కొరకే సాక్షులుగా జీవించినట్టు సాయం చేయమని, మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నీవే. నువ్వు స్వస్థపరచాలంటే మేము మీకు విధేయులుగా ఉండాలి, మీ మాట వినాలి. అలా మీ మాటలు వింటూ మీకు విధేయులుగా ఉండే క్రైస్తవ జీవితాన్ని ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.